నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇక నుండి ఏపీ రాజధాని అమరావతి. లోక్సభ రాజ్యసభలో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంతో గూడూరులో మిన్నంటిన సంబరాలు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో వివాహిత అనుమానాస్పద మృతి. ఇందిరానగర్ కు చెందిన మెర్సీ మృతి చెందడంతో సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీసి కేసు నమోదు చేసిన గ్రామీణ ఎస్ఐ తిరుపతయ్య. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేశాం. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. వైభవంగా లక్ష్మీ నరసింహుడి గ్రామోత్సవం. మనుబోలు మండలం ఎల్లన్పురం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధ్వజస్తంభం ప్రతిష్ఠ అనంతరం జరిగిన ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్ర రాజధాని ఏది అంటే ఏమి చెప్పాలో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని సీఎం చంద్రబాబు చొరవతో ఉభయ సభల్లో రాజధాని అమరావతిగా ఆమోదం పొందిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. అమరావతి రాజధానిగా లోక్సభ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఆమోదం పొందినందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రైతులు ఉచితంగా 34,000 ఎకరాలు ఇచ్చారని, వైకాపా నాయకులు ఏవేవో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలు వాటిని నమ్మొద్దని సూచించారు. గత వైకాపా ప్రభుత్వం 3 రాజధానులంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఒక అద్భుతమైన రాజధాని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన వివరించారు. ఎన్ని రోజుల నుండి గూడూరులో కార్యక్రమాలు చేసాం, అన్ని రోజులకు ఒక కేసు మాపై నమోదు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు కూడా ఇదే మహిళలు, ఇదే మా నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా తప్పకుండా, ఇంత కూడా భయం లేకుండా ఆ రోజు నిలబడ్డారు. కాబట్టి రైతులకు అండగా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో, మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో, లోకేష్ బాబు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్రానికి పంపిస్తే వెంటనే మోడీ గారు అర్థం చేసుకుని పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ దాన్ని ఆమోదింప చేసినటువంటి, చట్టాన్ని చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడతారు, మేము మళ్ళీ వస్తే, మీరు వస్తే కదా వచ్చి మాట, మేము వస్తే మొత్తం అసెంబ్లీలో పెట్టి చేస్తాం. మామూలుగా పార్లమెంట్లో పెడితేనే బిల్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేతగా కాదు, చంద్రబాబు నాయుడు గారికి చట్టం తెలియక కాదు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో అది బిల్లు పాస్ అయితేనే అది చట్టబద్ధ అవుతుంది తప్ప లేకపోతే చట్టబద్ధ అయ్యే సమస్య లేదు. అయ్యేం మాట్లాడకుండా ఒక ఆయన మిథున్ రెడ్డి గారు ఏదో మాట్లాడతాడు, ఆవిడ సోయి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ఒక మాట మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. ఆ రోజు మీరు ఒప్పుకున్నారు 35,000 ఎకరాలు ఖచ్చితంగా రాజధాని కావాలా, గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండాలా, అట్టయితే ఖచ్చితంగా మత్తు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మత్తు ఇయ్యరంట. ఆయన గెలవడం మళ్ళీ 3 రాజధానులు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఏమంటారంటే ప్రెస్ మీట్ పెట్టారు, ఏమంటారంటే మావిగానంట. ఏందో ఆ మావిగానం అనేటువంటి పేరు పెట్టండి, అమరావతిని తీసేసి. అర్థమైందంటే మావిగానంటే మచిలీపట్నం అంటే మా తీసుకోండి మచిలీపట్నం నుంచి, అలాగే విజయవాడ నుంచి విఐ తీసుకున్నాడు, అట్లాగే గుంటూరు నుంచి
గన్ తీసుకున్నాడు. అంటే మొత్తం 3 కలిపితే మావి గారంట. అంటే చెప్పేది ఒకటే అందరికీ, వాళ్ళకు కూడా, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారికి, మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇదే మావి గారు ఆరో చెప్పచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదు చెప్పండి. మీరు చెప్పచ్చు కదా. నిజంగా మీకు అమరావతి ఒకటి ఉంది, రాజధాని చేయాలి, అది అమరావతి వద్దు, వెల్ గుడ్, ఈ మావి గారిని అప్పుడు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మేధావులు అమాయకుల, ఆంధ్ర రాష్ట్రంలో నుండి చదువుకున్న వాళ్ళు అమాయకుల, అర్థం కాని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తారు. మీ ఇష్టం, మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మీ అమరావతికి మాత్రం వ్యతిరేకం కాదు, కానీ అంత డబ్బు ఖర్చు అవ్వడం మాకు ఇష్టం లేదు, ఆడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని చెప్పి సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. సుబ్బారెడ్డి గారికి తెలియజేస్తున్నాయా, ఒక్కసారి రాండి, అమరావతికి రాండి, మిమ్మల్ని తీసుకెళ్తాం, అన్నీ చూపిస్తాం, చూసిన తర్వాత మీరు మాట్లాడండి అమరావతి గురించి. అంతేగాని మావిగాన్లు పెంటగాన్లు పేరు మార్చేసి గెలి జవహర్ వచ్చిందని చెప్పి కూడా ఆ నాయకుడికి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు. అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించే సోషల్ మీడియా అన్నటువంటి ఒక పెద్ద విశ్లేషకులు, ఆయనే ఈరోజు చెప్తున్న టీవీలంతా ఆయనే ఉన్నాడు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎందుకంటున్నానంటే ఇది ఈరోజు విజయం, ఈరోజు ఈ విజయం అనేక సంవత్సరాల పోరాటం. 2015లో రాజధానికి శంకుస్థాపన జరిగిన తర్వాత 2019 వరకు రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ 29 గ్రామాల నుంచి 33,000 మంది, 29 గ్రామాల నుంచి 33,000 మంది రైతుల నుంచి సుమారుగా 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత రాజధాని నిర్మాణం ప్రారంభించిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మించారనే కీర్తిని చెడగొట్టాలనే ఉద్దేశంతో 3 రాజధాని సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ చేసుకుంటాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది పండుగ చేసుకున్నారు. వాళ్ళు తప్పక ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. అదే సందర్భంలో ఈరోజు మన గుడి ప్రజలు కూడా మన ఎమ్మెల్యే పాచి శివకుమార్ గారి సారథ్యంలో ఈరోజు పండుగ లాంటి వాతావరణం మనం ఏర్పరచుకున్నాం. ముఖ్య కారణం మనకు రాజధాని లేదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడాడు, ఆంధ్రప్రదేశ్ మనోభావాన్ని దెబ్బకొట్టాడు. ఎంతమందో రైతులు గవర్నమెంట్ వచ్చినాక ఆ బిల్లును మేము చేసుకోలేమని ఒక సిగ్గులేని మాటలు మాట్లాడటం ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉమ్మేసే పరిస్థితి. ఈ రోజు ఎంతో మంది రైతుల నిరీక్షణ, వాళ్ళని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి చూసాం. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఎవరు కూడా ఈ రోజు మన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. దీని వెనక ఎంతో మంది రాజధాని రైతులు 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన పరిస్థితి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చేసిన త్యాగాలు కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మనకి రాజధాని రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇతర అందరూ కూడా బిల్లు ఆమోదం తెలిపిన ప్రతి ఒక్క పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వైఎస్ఆర్, చంద్రమౌళి, లీలావతి, శ్రావణి, ముమ్మడి వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్, చరణ్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ సమీపంలోని ఇందిరానగర్ ప్రాంతంలో మెర్సీ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు గ్రామీణ ఎస్ఐ తిరుపతయ్య సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహం పరిశీలించారు. మృతురాలి భర్త వంశీ చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నా చెబుతుంది నాకని చెబుతారు అనుకుంటాను. ఛాన్స్ లేదు అన్నారు. అంటే సార్ నెక్స్ట్ అర్థం తీసుకోమంటారు. ఏం చెప్తాడు అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం చాలా శుభ పరిణామమని
టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ అన్నారు. అమరావతిని రాజధానిగా చట్టం చేస్తూ పార్లమెంట్ లో ఆమోదించినందుకు మనుబోలు విజయోత్సవ ర్యాలీ జరిగింది. స్థానిక వైఎస్ఆర్ కోడెల నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, సుధాకర్ రెడ్డి, కోసూరు ప్రసాద్ గౌడ్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. రాజధాని ఊరు వాడా లేకుండా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు పార్లమెంట్లో 140 కోట్ల మంది జనం ఎన్నుకున్నటువంటి ప్రజలు ఆ నాయకులందరూ కూడా హర్షధ్వనాల మీద ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇస్తే ఈ 3 ముక్కలాట ఆడి ఆ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి ఇటు తెలంగాణ రాయలసీమ నుంచి దక్షిణ కోస్తానికి మధ్య సెంటర్ విజయవాడ పెట్టి ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ మహనీయులకి మనం జన్మలకి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి కూటమి రుణపడి ఉంటామని ప్రజలు ఈరోజు పండుగ వాతావరణంతో మాకు ఒక ఊరు ఉంది అనేటటువంటి ఈరోజు మాకు చట్టబద్ధం వచ్చింది కాబట్టి అందరూ కూడా ప్రజల్లో మాకు ఒక ఊరు ఉంది, మాకు ఒక ఇల్లు ఉంది, మా ఊరి పేరు ఫలానా అని చెప్పే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని చేసింది. ఈరోజు చాలా శుభపరిణామం. ఎందుకంటే గత 17 సంవత్సరాల నుంచి రాజధాని అమరావతి లేకుండా వైసీపీ ప్రభుత్వం అనేకమైన అరాచకాలు చేసి రాజధాని లేకుండా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని భ్రష్టపరిచేసింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు వీళ్ళందరూ కలిసి ఈ అమరావతి చట్టబద్ధత కల్పించడానికి మన అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని వెంటనే పార్లమెంట్లో ఆమోదింపబడి తర్వాత రాజ్యసభలో ఆమోదింపబడిన దినంగా పరిగణిస్తున్నాం. ఇది చట్టబద్ధతకి ఎంతో ముఖ్యమైన దినం. ఈరోజు రాష్ట్రమంతా ఈ అమరావతి పండుగ దినంగా జనాలకి పండుగ దినంగా చేసుకుంటున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఆయన ఒక మాట చెప్పాడు, మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా 3 అక్షరాలు తీసుకొని ఎం అంటే ఎంఏ అంటే మచిలీపట్నం, విజయవాడ విజయవాడ, జిఎం గుంటూరు అంటే ఆ 3 కలిపి గత 12 ఏళ్లుగా మా కుటుంబాన్ని ఆదరించిన గ్రామస్తులకు రుణపడి ఉంటానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు. సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో భాగంగా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్పంచ్ మరియు వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు సన్మానించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా, టీడీపీ హయాంలో పనిచేశానని, అయితే గ్రామంలో రాజకీయాలకు అతీతంగా సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దామని తెలిపారు. 10వ తరగతి వరకు పాఠశాలను అప్గ్రేడ్ చేశామని గుర్తు చేశారు. గ్రామస్తులకు ఎప్పుడు అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని ఆయన వివరించారు. జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామం, నా స్వగ్రామంలో మా తల్లిగారు జాంబవతి గారి అధ్యక్షతన చివరి పంచాయతీ సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ గ్రామానికి 2013లో సర్పంచ్ అయిన రోజు నుంచి దాదాపు ఈ రోజు వరకు 12 సంవత్సరాల పాటు ఈ గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ గ్రామానికి సంబంధించి గత 12 సంవత్సరాలు నేను సర్పంచ్ ఉన్నప్పుడు కానీ, మా తల్లిగారు జాంబవతి గారు సర్పంచ్ ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నేను ఉన్నప్పుడు 12 సంవత్సరాల్లో, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి సహకారం కావచ్చు, ప్రస్తుతం సోమిరెడ్డి గారి సహకారం కావచ్చు, వీళ్ళందరి సహకారం, ఈ గ్రామంలో నేను తీసుకున్న చొరవ ఈరోజు గ్రామంలో సమస్యలు లేని గ్రామంగా 100% సిమెంట్ రోడ్లు అయితేనేమి, తాగునీటికి సంబంధించి మరీ ముఖ్యంగా జలజీవన్ మిషన్స్లు, బోర్లు కానీ, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో సంబంధించినటువంటి అభివృద్ధులు కానీ, అన్ని విషయాల్లో కూడా ఈ గ్రామస్తుల సహకారం ఎప్పటికీ మర్చిపోలేండి. ఈరోజు మరీ తృప్తిని ఇచ్చేటటువంటి అంశం ఏంటంటే
ఒక ప్రభుత్వ పాఠశాల మూతపడేటటువంటి ప్రభుత్వ పాఠశాలని హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి అంచెలంచెలుగా 7వ తరగతి వరకు ఉన్న పాఠశాల ఈరోజు 10వ తరగతి వరకు ఒక హై స్కూల్గా ఈరోజు అది నిలబెట్టడం, దానికి ప్రభుత్వం ఈరోజు బీసీ హాస్టల్ మంజూరు చేసింది. మంచినీటి ఆధారం చేసినాము, బడి కట్టించినాము, పిల్లలకి అన్ని మంచి పనులు చేసినాము, చెత్తబడి పెట్టడం కానీ అన్ని. అందరికీ ధన్యవాదాలు. 5 సంవత్సరాల్లో వార్డు మెంబర్లకి, ప్రజలకి అందరికీ నమస్కారం. అంతకు ముందున్న వాళ్ళ కుమారుడు కిరణకుమార్ రెడ్డి గారు చేసిన ఈ గ్రామానికి అభివృద్ధి పనుల్లో చాలా గర్వంగా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మన జగనన్న ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన మొదలుకొని నాడు నేడు ఫస్ట్ క్లాసులో స్కూల్లో కానీ, లేదు మళ్ళీ హై స్కూల్ కావడం కానీ, ఈరోజు మళ్ళీ సచివాలయం జగనన్న ప్రభుత్వంలో సచివాలయం రావడం కానీ, ఆర్బీకే రావడం కానీ, విలేజ్ క్లినిక్ రావడం కానీ మాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మేము ఇక్కడే ఇదే 5 ఎకరాలు ఈ ప్లేస్లో సవట అనేవాళ్ళం. ఇక్కడ ఎంతో డౌన్గా ఎంతో సౌళ్ళు రేగిపోయి రకరకాలుగా ఉంది. ఈరోజు ఇక్కడికి ఎంత వెలుగు వచ్చిందంటే గడిచిన ప్రభుత్వం అండదండలతో కిరణకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పట్టుదలతో దీన్ని ఇంత వెలుగులకి ఈ గ్రామానికి ఇంత వెలుగు వచ్చింది అంటే ఆయన పట్టుదలే సకారంగా ఆయన సకారం బాగా మా గ్రామం మీద చూపించి చాలా గొప్పగా చేశాడు. 100% సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాంబవతమ్మ, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ అంబటి శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీహరిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు యశ్వంత్, మోహన్ రావు, వెంకటాచలం పంచాయతీ కార్యదర్శి అంకబాబు, సైదాపురం డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అమరావతి బిల్లుకు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం లభించడంతో మనుబోలులో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక జాతీయ రహదారి వద్ద అమరావతిని పూలతో రాసి కొవ్వొత్తులు వెలిగించి హర్షాతిరేకాలు తెలిపారు. ఇది ప్రజా రాజధాని అని, నా రాజధాని అమరావతి అంటూ గర్వంగా చాటుదామంటూ నాయకులు నినదించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సాని వెంకటరమణయ్య, పెనుబాక మహేష్, రావుల జితేంద్ర, చలగిరి ప్రసాద్, కృష్ణారెడ్డి, జాకీర్, చింతల వెంకటేశ్వర్లు, బండికట్టు రవీంద్ర, కాదరవల్లి, పట్టా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చేది తప్పు కాదు. శాశ్వత రాజధాని చేయడం, ఈరోజు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడము ఆనందంగా ఉంది. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాజధాని ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి. ఒకే రాజధాని, ఒకే అమరావతి. ఈ బిల్లు పాస్ చేసిన దానికి దానివల్ల పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ చేసినందుకు నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. సమయంలో రోడ్డు, రైలు, జల, వాయు మార్గాలకి అన్నిటికీ అనుకూలమైన ప్రాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు అయిన ప్రాంతమైనటువంటి అమరావతిని ఆనాటి ముఖ్యమంత్రి దూరదృష్టితో ప్రపంచంలో ఓ మేటిగా రాజధాని నిర్మించాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఆ రోజు రైతుల సహకారంతో దేశంలో ఎప్పుడు కూడా రైతులకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకి భారం పడకుండా ల్యాండ్ పూలింగ్ అనే విధానం భూములు సేకరించడం జరిగింది. తరువాత 2019లో దుష్ట వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ ముందు చూపుతో లేకుండా రాష్ట్ర రాజధాని ఏర్పడితే రాజధాని అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి మార్గాన్ని వాళ్ళు తెలుసుకోకుండా 3 ముక్కలాటాడి 3 రాజధానులుగా ఏర్పాటు చేసి రాజధానిని నిర్వీర్యం చేయడం జరిగింది. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని గెజిటెడ్ చేసి దాన్ని శాశ్వతమైన రాజధానిగా చేయడంలో కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి, జనసేన కలిసి ఉండడం వల్ల ఇప్పుడు అది మనకు సులభంగా పని అయిపోయింది. అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని. ఈ రోజు నుంచి అందరూ గర్వంగా చెప్పుకునేదానికి అటు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మంచి నిర్ణయాలు తీసుకొని చట్టసభల్లో దీన్ని క్లియర్ చేసేసారు. కాబట్టి ఎటువంటి
అనుమానాలు ఇంకెవరు వచ్చినా కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా 3 రాజధానులు 4 రాజధానులు అనేది ఇంకా మళ్ళీ లేకుండా క్లియర్ అయిపోయింది. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా గర్వంగా చెప్పుకోగలరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అమరావతి. ఆ యొక్క ఫలితాన్ని మనకిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన అమరావతిని మనకి తెప్పించిన, మన రాష్ట్రానికి మనకి క్యాప్షన్ తెప్పించిన మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. మా పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి ఒక రాజధాని లేదని ఇన్ని రోజులు మేము బాధపడుతున్నాం. ఈరోజు ప్రతి నలుమూల దేశంలో నలుమూలలో మనం చెప్పుకునేదానికి మనకంటూ ఒక క్యాప్షన్ చుట్టూ ఉంది. శుభదినం. ఈ యొక్క అమరావతిని రానీపని చేయడానికి ఎన్నో శక్తులు అడ్డుపడ్డా కూడా మన కూటమి ప్రభుత్వం దీన్ని చట్టబద్ధత చేయడంతో చాలా ఆనందకరంగా టీడీపీ నాయకులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అందరికీ కూటమి ప్రభుత్వం అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. చట్టపరంగా ప్రతి అణువు ఎదుగుతూ రాజ్యసభ, లోక్సభ, అసెంబ్లీ ఇవన్నీ ఒక్కొక్క మెట్టు ఈ రాజధానిని రానియకుండా చేసేదానికి దుష్టశక్తులు అడ్డుపడకంగా అవన్నిటిని చీల్చుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పుడమతల్లి కొత్తగా ఆవిర్భవించింది. ఈ రాజధాని అనేది ఒక చరిత్రాత్మకమైనది. అసలు రాజధాని లేకుండా పరిపాలించడం అనేది అనైకత్వం. నాయకుడు అనేవాడికి అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు. రాజధాని ఎక్కడైనా చేసుకోవచ్చు, 4 దగ్గరలు చేసుకోవచ్చు, 5 దగ్గరలు చేసుకోవచ్చు, 3 దగ్గరలు చేసుకోవచ్చు. ముక్కలాటాడి ఇప్పుడు మావి కన్నా అంట పిల్లకాయలు ఆట ఉండేట్టు ఉంది. కానీ ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలుగా అయితే కాదు. ఎంతోమంది ప్రజాపై సేకరణ ఎన్నెన్నో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన గుర్తింపు లభించడంపై కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. రాపూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు నాయకులు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ప్రయాణికులు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, కన్నయ్య, చాన్ బాషా, జనసేన నాయకులు కొండాపురం కస్తూరి, బీజేపీ నాయకులు దూడల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఎంగడిగిరి నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే గారైన కురుగొండ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో అశోక్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు అమరావతి శాశ్వత రాజధానిగా మన కూటమి ప్రభుత్వం కృషి చేసిన వల్ల ఆమోదం పొందినది. అదే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, కూటమి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాపూర్లో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి గట్టిగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి కోసం పోరాడిన రైతులందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. అమరావతి రైతులు చలో తిరుపతి పాదయాత్రలో కూడా మేము కూడా పాల్గొని అమరావతి రైతుల కోసం మా మీద కూడా సైదాపురం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి నోటీసులు తీసుకున్నాము. ఈ శుభ సందర్భంగా అమరావతి శాశ్వత రాజధానిగా వచ్చిన శుభ సందర్భంగా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారికి, కూటమి ప్రభుత్వ నాయకులకు, పవన్ కళ్యాణ్ గారికి, మన ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఉభయ సభల్లో ఆమోదం తెలపడంతో సంబరాలు మిన్నంటాయి. నాయుడుపేట పట్టణంలో తెలుగు తమ్ములు సంబరాలు చేసుకున్నారు. పురవీధుల్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ సంబరాల నాయకులు ఉయ్యాల ప్రవీణ్, అవధానం సుధీర్, నెలవల రాజు తదితరులు పాల్గొన్నారు. రెండు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి రాజధాని లేనప్పుడు మనకి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి రాజధాని కోసం ఎంతో పాటుపడి మరి ఒక కమిషన్ వేసి మనకి అమరావతి రాజధానిగా నియమించడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో
ఆ యొక్క అమరావతి రాజధానిని మూడు ముక్కలాట మాదిగా చేయడంతో రాజధాని లేక మనం ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మీ రాజధాని ఏది, మీ రాజధాని ఏది, మీ రాజధాని ఏది అనే విధంగా అవమానపడ్డారు మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు. మరి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు ఏమైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకి వెంకటాచలం మండలంలో క్షుద్ర పూజల కలకలం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఈదగాలి కండ్రిగ గ్రామ సమీపంలో ఈత చెట్ల తోపు వద్ద పెద్ద సైజులో బొమ్మ గీసి అందులో ఓ బాలిక దుస్తులు, పాదరక్షలు ఉంచారు. పసుపు, కుంకుమ చల్లి పూజలు చేశారు. అటవీ ప్రాంతంలో నిత్యం కొనసాగుతున్న క్షుద్ర పూజల నియంత్రణపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మనుగోలు మండలం ఎల్లెన్పురంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్ఠ అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి కళ్యాణం, గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు, బాణాసంచాల మోతల మధ్య డీజే సౌండ్లతో ఈ ఉత్సవం జరిగింది. ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ
మనువోల్లో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయిబాబాకు పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన ఎంఎల్కే ప్రసన్న కుమార్, మమతా దంపతులతో పాటు వారి కుమారులు ధనుష్, చరణ్ తేజ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇక నుండి ఏపీ రాజధాని అమరావతి. లోక్సభ, రాజ్యసభలో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంతో గూడూరులో మిన్నంటిన సంబరాలు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో వివాహిత అనుమానాస్పద మృతి. ఇందిరానగర్ కు చెందిన మెర్సీ మృతి చెందడంతో సంఘటనా స్థలికి చేరుకుని వివరాల ఆరా తీసి కేసు నమోదు చేసిన గ్రామీణ ఎస్ఐ తిరుపతయ్య. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేశాం. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యులను సత్కరించిన అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. వైభవంగా లక్ష్మీ నరసింహుడి గ్రామోత్సవం. మనుబోలు మండలం ఎల్లన్పురం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధ్వజస్తంభం ప్రతిష్ఠ అనంతరం జరిగిన ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.